దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఏదో సిద్ధపరుస్తున్నాడు. మీకు తెలుసా, హన్నాకు చాలా ఏళ్ళు ఎవరు లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే హన్నా ఏం చేసింది? యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వాస్తవం ఏంటంటే, హన్నాతో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పిల్లలు పుట్టేశారు. వారు దుర్మార్గులు అయిపోయారు, దరిద్రులు అయిపోయారు, భయంకర లంచగొండలు అయిపోయారు. కానీ సమూయేలు పుట్టగా లేటుగా పుట్టాడు. ఈ 40 సంవత్సరాలు 5 ఉద్యోగాలు, ఒక ఉద్యోగం కూడా మానకుండా చేసిన వ్యక్తి ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే సమూయేలు గారు మాత్రమే. దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, రాజుగా, న్యాయాధిపతిగా, ఏమండి సో రాజుగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా 5 ఉద్యోగాలు చేశాడు సమూయేలు గారు 40 సంవత్సరాలు. సో రాజు అయినటువంటి దావీదుని అభిషేకించాడు. అర్థమైందా? సో తన కాలంలో ఉండేటువంటి సౌలు గారిని అభిషేకించాడు. పెద్ద రాజులు అభిషేకించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. న్యాయాధిపతి రాకముందే ఈ సమూయేలు న్యాయం తీర్చాడు. యాజకులు లేనప్పుడే యాజకత్వాన్ని జరిగించాడు. సో దేవుడు సమూయేలు అంత అద్భుతంగా వాడుకున్నాడు.